అమ్మని చూచాను, మాట్లాడాను, గుర్తు కూడా ఇచ్చాను. భయంకరమైన లవణ సముద్రాన్ని లంఘించాను. ఇంకొక్కటే ఉంది, రావణుడి యొక్క అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలి. కాబట్టి డైరెక్ట్గా స్వేచ్ఛగా వెళ్తే మనం వెళ్ళలేం. మన యొక్క శక్తి ఏమిటి అనేది తెలియాలి. కాబట్టి ఇక్కడ అశోకవనాన్ని మొత్తం కూడా బంధిస్తే నేను రావణాసుడి దగ్గరికి వెళ్ళటానికి తొందరగా లైన్ క్లియర్ అవుతుంది అనుకున్నాడు. ఆ విధంగా సీతమ్మ వారు కూర్చున్న చెట్టు కాకుండా మిగతా చెట్లన్నీ కూడా పడగొట్టేశాడు. అక్కడికి అనేక మంది దూతలు వెళ్ళారు, రావణాసుడికి చెప్పారు. వాళ్ళు రాక్షసుల్ని 80,000 మంది పైగా రాక్షసుల్ని పంపించారు. వాళ్ళందరినీ కూడా చంపేశాడు. హనుమానపి తేజస్వి శ్రీమాన్ పర్వత సన్నిభ క్షితివా విద్యలాంగూలం ననాద చ మహాస్వనం. తన యొక్క తోకని ఒక్కసారి భూమి మీద టపి అని కొట్టాడు. ఆ శబ్దానికి అందరూ కూడా హడిలిపోయాడు. పర్వత సన్నిభాకారంలో ఉన్నాడు, పర్వత రూపంలో ఉన్నాడు ఆంజనేయ స్వామి వారు. మంచి తేజస్శాలిగా ఉన్నాడు, గాంభీర్యంగా ఉన్నాడు. తోక తీసుకుని భూమి మీద కొట్టాడు, శబ్దం వచ్చింది. ఒక్కసారి తన ఎవరో చెప్పుకున్నాడు, సో అండ్ సో. జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేనాభిపాలిత దాసోహం కౌసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజ నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిష్ట ప్రహరత పాదపైశ్చ సహస్రత. ఈ రామాయణంలో సుందరకాండలో 3 సార్లు రామకథ జరుగుతుంది. రామకథ వినిపిస్తాడు ఆంజనేయ స్వామి వారు. అందుకని ఏ పదమైనా ఏ నామమైనా 3 సార్లు జపిస్తే అది మంత్రం అవుతుంది, హృదయస్థానం అవుతుంది. ఆ విధంగా సుందరకాండలో రామకథ సీతామ్మవారి దగ్గర ఒకసారి చెప్పారు, ఈ రాక్షసుల దగ్గర 2వసారి చెప్పారు, తర్వాత 3వసారి రావణాసుడి దగ్గర చెబుతారు. ఆ విధంగా న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేతు. మహాబలుడైన రామచంద్రస్వామి వారు లక్ష్మణ సహితంగా శోభిస్తూ ఉన్నారు. వానర ప్రభువు సుగ్రీవుడు శోభిస్తూ ఉన్నాడు. అగ్నిష్టకర్మనే సత్యదానంద రూపాయ. వేదము తుల్యమైనటువంటిది రామాయణం. ఇక్కడ అక్లిష్ట కర్మ అనేటువంటి పదం ఎక్కువగా వాడుతూ ఉంటారు. అధర్వణ వేదంలో ఉన్నటువంటి సారం అక్లిష్ట కర్మనే సత్యదానంద రూపాయ. మా రామప్రభు ఎటువంటి వాడు? సద్రూపం చిద్రూపం ఆనంద రూపంతో ఉన్నటువంటి వారు. సద్రూపము చిద్రూపము ఆనంద రూపంగా ఉన్నటువంటి నిర్గుణ పరబ్రహ్మమూర్తి భూలోకంలో నామరూపాలతో వచ్చారు. అటువంటి ప్రభువు భగవంతుడు రాముడు అంటున్నారు. అంటే వేద తుల్యమైనది అనేటువంటిది వేదం చదువుకున్నటువంటి వారే ఈ అక్లిష్ట కర్మ అనేటువంటి పదానికి అర్థం చెప్పాలి అంటే వేదం చదువుకున్న వాళ్ళే చెప్పాలి. కాబట్టి గురువుల యొక్క అనుగ్రహంతో ఈ యొక్క నామము అధర్వణ వేదంలో ఉన్నది అనేది మనకి తెలుస్తూ ఉన్నది. అక్లిష్ట కర్మనే సత్యదానంద రూపాయ స్పష్టంగా చెప్పాడు అభిజ్ఞుడైన వాల్మీకి మహర్షి. పరమాత్మని కీర్తించాడు రాముడు. ఆయన మటుకు రాముడు నేను మానవుణ్ణి అనుకున్నారు. మిగతా ఋషులందరూ కూడా భగవంతుడే అనుకున్నారు. ఆ విధంగా హనుమ అంటే దవడ అని అర్థం. కాబట్టి నేను ఆంజనేయ స్వామి వారు అంటున్నారు, రాముల వారి యొక్క దూతను నేను హనుమంతుణ్ణి. చిన్నప్పుడు వజ్రాయుధంతో దెబ్బ కొట్టారు కాబట్టి నాకు ఈ విధంగా జరిగింది అని అక్కడ ఉన్నటువంటి 80,000 మంది రాక్షసుల్ని చంపారు. అప్పుడు వెంటనే మరలా బయలుదేరి వెళ్ళారు. అర్ధయిత్వా పురీ లంకాం అభివాదిత మైథిలీం. ఈ లంకను పీడిస్తాను అన్నాడు. మా అమ్మకి నమస్కారం చేశాను, వచ్చిన పని పూర్తి చేసుకున్నాను. శతం పరిఘమాదాయ. అక్కడ ఆయుధాలు ఉంటాయండి. పరిఘం అనే ఒక ఆయుధం ఉంది. ఒక రాక్షసుడు పరిఘం అనేటువంటి ఆయుధాన్ని ఇసిరేశాడు. స్వామివారు కూడా ఆ ఆయుధంతోనే అందరినీ కూడా చంపాడు. చంపిన తర్వాత అస్త్ర విద్యయతాం రామో లక్ష్మణశ్చ మహాబల. మళ్ళీ చెబుతున్నాడు,
మా రామచంద్ర ప్రభువు కోసం నేను వచ్చాను, సీత అమ్మవారి కోసం రాముడు పంపించాడు అంటూ మాటి మాటికి చెబుతూ ఉన్నారు. బాగా ఆలోచించండి ఓ రాక్షసుల్లారా. సుగ్రీవుడు జగన్మాత అన్వేషణార్థం నన్ను పంపించాడు. నేయమస్తి పురీం లంక, మీ లంక లేదు. నా రావణాసుడు కూడా ఉండడు. నాకు యుద్ధం చెయ్యాలి అంటే ఆయుధాలు అక్కర్లా, చెట్లు చాలు, పర్వతాలు చాలు, రాళ్ళు చాలు, వీటితోనే నేను యుద్ధం చేస్తాను అంటూ 1-2 సార్లుగా చెబుతూ ఉన్నారు. ఆ సమయంలో ఇంద్రజిత్తు వచ్చాడు. చాలాసేపు యుద్ధం చేశారు. ఇదే సమయంలో అంతకుముందు వాడిని జంబుమాలి అనేవాడు వచ్చాడండి. వాడి చేతిలో ఉన్నటువంటి పరిఘ ఆయుధాన్ని తీసుకున్నారు, కొట్టారు. దాని తర్వాత జంబుమాలి వచ్చిన తర్వాత అక్షకుమారుడు వచ్చాడు. అక్షకుమారుని కూడా చంపేశాడు. అప్పుడు ఇంద్రజిత్తు వచ్చాడు. బ్రహ్మగారి యొక్క ఆశీర్వచనంతో బ్రహ్మాస్త్రం తనకి ఏమీ చేయదు ఆంజనేయ స్వామి వారికి. ఈ ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వేశాడు. కావాలని పట్టుబడ్డాడు. రావణాసుడి దగ్గరికి వెళ్ళాలిగా, యుద్ధం దేనికోసం చేస్తున్నాడు ఆంజనేయ స్వామి? రావణాసుడి దగ్గరికి వెళ్ళటానికి. వెంటనే తాళతో కట్టేశారు. మేళాలతో చక్కగా వాయిద్యాలతో రావణాసుడి దగ్గరికి ఆంజనేయ స్వామి వారిని తీసుకుని వెళ్ళారు. బంగారు రంగారు కాంతులతో సింహాసనం మీద కూర్చున్నాడు 10 తలకాయలతో. ఆయన్ని చూశారు, ఆయన ఈయన్ని చూశారు. బా, అహో రూపం, అహో ధైర్యం, అహో సత్వ మహాద్యుతి. ఏమిటి వీడి దర్పం, వీడి యొక్క తేజస్సు ఏమిటి? ఏదో పూర్వజన్మలో శివాభిషేకం చేసుకున్నాడు. కాస్తంత విభూతి శివలింగం మీద వేశాడు, అంత బంగారం వచ్చింది అన్న. ఇది హనుమద్ రామాయణంలో ఉన్న పద్యం అండి, శ్లోకం అండి. రే రే వానర కో భవాన్, ఏరా వానర అని అన్నాడు రావణాసురుడు. అహమరే, మరి మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి కదా. మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎంత దూరమో, మా ఇంటి నుంచి మీ ఇంటికి ఎంత దూరమే. మీరు గౌరవిస్తే నేను గౌరవిస్తా. వాడేమంటున్నాడు రావణాసురుడు? రే రే వానర, ఎరా కోతి అన్నాడు. అహమరే, నేనట్రా నీ కొడుకుని చంపిన వానరా అంటున్నాడు ఆంజనేయ స్వామి గారు. అక్షకుమారుని చంపాడు కదా, నీ కొడుకుని చంపిన వాణిరా అంటూ తన యొక్క స్టేటస్ చెప్తూ ఉన్నాడు. దూతోజం ఖరదండనస్య త్రిజగతాం కోదండ దీక్షా గురో. 3 లోకాలకు ప్రభువైనటువంటి కోదండాన్ని పట్టుకున్న రామ చంద్ర ప్రభువు యొక్క దూతని నేను అంటున్నాడు. మర్దోర్దండ కఠోరతాడన విధౌ కౌసౌ త్రికూటాచల కోమేరు క్వచరావనాఘో గణకా కోటిస్తు కీటాయతే. నీ లంక లేదు, నీలాంటి 1,000,000 మంది రావణాసులు నాకు కీటకంతో సమానం. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది అనుకోండి, మనకి దీపస్తంభం దగ్గర లైట్ల దగ్గర పురుగులన్నీ వస్తూ ఉంటాయి. అవి 10 నిమిషాల్లో 1 గంటలో అవి చనిపోతాయి అన్నమాట. ఆ విధంగా మీరందరూ కూడా నాకు అటువంటి వాళ్ళు అంటున్నారు ఆంజనేయ స్వామి. శ్రీరామేణ సలక్ష్మణేన జయన శ్రీరుష్యముఖే స్థిత సీతాన్వేష కార్య సాధన విధౌ ప్రస్థాపితో యత్ర సహా. అండి రావణాసురుడు. ఎందుకని అంటే రావణాసురుడు యొక్క వైరం ఉన్నది ఎవరు అంటే వాలికి అన్నమాట. ఒకసారి రావణాసురుడు వాలి యుద్ధం చేసుకున్నారు. వాలి యొక్క శక్తి ఎటువంటిది? ఎదురుగా ఉన్నప్పుడు తన యొక్క శక్తి లాగేస్తూ ఉంటుందన్నమాట. అంటే శత్రువుల యొక్క శక్తి వాలి లాగేస్తూ ఉంటాడు. వాలి ఏం చేశాడంటే తోక తీసుకుని రావణాసురుని చుట్టూ తిప్పి భూమి మీద ఆడవాళ్ళు బట్టలు ఉతికినట్టుగా 7 సముద్రాల్లో ముంచాడు. అటువంటి వాలిని చంపినటువంటి మా ప్రభువు రాముల వారు అంటున్నారు. చరణాగ్రమున భుజాదర్పమడచిన ధూర్జటి విల్లు లీలా దృంచి వేసే బాలభాజంబునబడి నిన్ను గట్టిన వాలిని ఒక్కుమ్మున కూలనేసి. ప్రారంభంలో సీతామ్మవారి యొక్క వివాహ సమయంలో శివధనస్సుని విరిచారు, వాలిని వధించారు అని నిన్ను జరగొన్న యక్షులు పురిగొన్న పరశురాముని ఆది భంగపరచే. పరశురాముడి యొక్క భంగాన్ని చేశారయ్యా. కడమిమై ఒక్కట ఖరదూషణాదుల 14 వేవుర భారీ సమరి. రావణాసుడు ఏం చేశాడంటే అరణ్యాలలో 14,000 మంది ఖరదూషణాదులను పెట్టాడు. రాముడు ఒక బాణంతో ఖేల్గతం దుకాణం బంద్ చేశాడు. వాళ్ళందరినీ కూడా చంపాడయ్యా మా రాముడు అంటుంటే రావణాసుడు భీతి కలిగింది, భయం కలిగింది.
10 తలకాయలతో ఉన్నటువంటి వాడు ఆ మహాధనుద్ధులకు ఎట్లా తరించి హరి హర బ్రహ్మాదులైన అతని భయద నిర్ఘాత సంఘాత పాత శాత బాణఘాత హతులుగాక బ్రతకగలరే. బ్రహ్మాది దేవతలు కూడా రాముడి ఎదుట ఎవరో నిలబడలేరయ్యా, ఇంకా నువ్వెంత అంటున్నారు. తురగశ్చందన మత్తవారణ భటస్తోమంబుతో కూడి నీ పురి భస్మంబుగా కాల్చి, నీ పురం లంకాపురాన్ని భస్మం చేస్తాడయ్యా మా రాముడు. సైనిక సుహృత్ పుత్రాను జిశ్లేషం నిట్టున్ గుద్ది పడ గుద్ది చంపి, దెబ్బ పోటు ఆయనే కాదు నేను చేస్తా, 2 దెబ్బలు కొడితే నువ్వు చనిపోతావయ్యా. నీ మృత్యుక్రూరులను బట్టి నీ శిరములు త్రుంపగా నీ శిరస్సులను తుంచేస్తాను. పువ్వులు ఎలా అయితే తురిమేస్తామో ఆ విధంగా నీ 10 తలకాయలు కూడా నేనే కొట్టేస్తాను, తుంపేస్తాను అంటున్నాడు. నీ కంఠార్పిత కాలపాశము, నీకు యమపాశమయ్యా. ఎందుకని అంటే సీతా అమ్మవారిని తీసుకువచ్చావు. శిరో నిర్ఘాత పాదంబు లంకా సంజయ కాళరాత్రి, మహారాత్రి, కాళరాత్రి, శివరాత్రి ఇలా రాత్రులు ఉన్నాయండి. నిశీధి దానిలో అక్షయ తదియ అంటారు, అంటే వైశాఖ మాసంలో వస్తున్నటువంటి రోజు ఒక రోజు. అలాగే దీపావళి రాత్రిని అంటారు. మళ్ళీ నవరాత్రులలో దుర్గాష్టమి అంటారు. ఆ రోజు రాత్రిపూటని కాళరాత్రి, మోహరాత్రి, నిశరాత్రి అంటారు. కృష్ణుడు ఆవిర్భవించిన రాత్రి కూడా ఒక రాత్రి అన్నమాట. ఈ విధంగా మొత్తం 5 రాత్రులు ఉన్నాయి. దానిలో కాళరాత్రి నీకు కలుగుతుంది ప్రతిరోజు కూడా. ఎందుకని అంటే నేను వచ్చాను కాబట్టి అంటున్నారు. నీ కంఠార్పిత కాలపాశము శిరో నిర్ఘాత పాతంబు లంకౌక సంజయ కాళరాత్రి కలబద్ధోదగ్ర కాళాహి కన్యాగారాగత మృత్యువు. ఈ జనక కన్యను వేడుకొనుము, జనక కన్యను వేడుకొనుము. ఇప్పుడైనా జనకపుత్రి సీతామ్మవారి పాదాలు పట్టుకోరా, నువ్వు బతుకుతావు, లేకపోతే నీ యొక్క ప్రాణం పోతుంది. మా రాముడు వస్తాడు, రాముడు కాదు నేనే, అంటే నేనే అంత గొప్పవాణ్ణి అంటే మా గురువు రాముల వారు ఇంకా గొప్పవారు అన్నట్టుగా అతన్ని భయపెట్టాడండి. వెంటనే భయపడ్డాడు. ఈ యొక్క రావణాసుడి యొక్క సోదరుడు విభీషణుడు వచ్చాడు. వచ్చి అన్నగారికి ఎన్ని మాటలు చెప్పినా సరే వినలేదన్నమాట. ఆ సమయంలో తోకకి నిప్పంటించారు. దూతని ఈ విధంగా చేయకూడదు అంటే తోకకి నిప్పంటించారండి. అప్పుడు చదువుతున్నాడు, సీతారాముల కోప సీతానల శిఖలు కలయవేచు. మా రామచంద్ర ప్రభు యొక్క బాణాలకు నిలవలేరు ఎవరు కూడా. కాబట్టి నతు ధర్మోపసంహారం అధర్మ ఫల సంహితం తదేవ ఫలమన్వేది ధర్మ అధర్మనాశన. మన వాళ్ళు చూడండి ఎలా ఉంటుందంటే, ఏమండి నేను తప్పు చేశానండి, పిల్లిని చంపాను 7 గుళ్ళు కట్టానండి అంటాడు. వీడు దుర్మార్గ పనులన్నీ చేసి అభిషేచనం చేశా, హోమం చేశా అంటే క్రెడిట్ డెబిట్ ఏమీ ఉండదు. పిల్లిని చంపిన పాపం ఉంటుంది, గుడి కట్టిన పుణ్యం పుణ్యమే. దానికి దీనికి సమన్వయం లేదు. అలాగే నీవు ఎంత శివాభిషేచనం చేసినా మా అమ్మను సీత పరదార గ్రహణం చేశావు, సీతమ్మవారిని పట్టుకుని వచ్చావు. కాబట్టి ఇవాళ నేను నీ యొక్క లంకా పట్టణంలో అడుగు పెట్టాను కాబట్టి నీకు కలి ప్రవేశించింది, ఇప్పటి నుంచి నీకు ఆయువు మూడింది అంటూ అనేక రకాలుగా హితబోధలు చేసిన విభీషణుడు చెప్పిన రావణాసురుడు మటుకు తోకకి నిప్పంటించారు. స్వామివారు కూడా అక్కడ ఉన్నటువంటి పట్టణాలలో అదేవిధంగా ఆ గృహాలకి నిప్పంటించి వెంటనే సముద్రం దగ్గరికి వెళ్ళి నీళ్లలో ఆ యొక్క తోకని ఆర్పుకున్నారు. సీతమ్మవారు నమస్కారం చేశారు. మా రాముడి యొక్క దూత అతను చల్లగా ఉండాలి అని. రాముడి యొక్క దూత ఆంజనేయ స్వామి వారి యొక్క తోక చల్లగా ఉంది అంటే అగ్నిహోత్రుడు కూడా పెద్దగా మండలేదు అనేటువంటి సర్వాన్ లోకాన్ సుసంహత్య అభూతాన్ సచరాచరన్ పునరేవ తథా సృష్టు శక్తః రామో మహాయశాః. ఈ విధంగా బ్రహ్మ స్వయంభూర్ భగవాను, బ్రహ్మకు లేదు, దేవేంద్రుడికి లేదు, త్రిపురాంతకుడు, త్రయంబకుడు, ఉమాపతి, పశుపతి, జగత్పతి సదాశివుడికి కూడా రామచంద్ర స్వామి వారి యొక్క బాణాన్ని ఎదురు వడ్డలేరు అనేటువంటి విషయాన్ని చెప్పి
తన యొక్క తోకని చల్లార్చుకొని సీతమ్మవారి దగ్గరికి వచ్చి, అమ్మ పని పూర్తయింది, నేను వెళ్ళొస్తాను అని సీతమ్మవారికి నమస్కారం చేసి ఆ విధంగా సముద్రానికి అటువైపు వెళ్ళి అక్కడ మధువనంలో మధువుని సేవించి పెద్ద సింహనాదం చేశాటండి. అందుకనే చెబుతారు, మనకి ఏమైనా ఒక పని అప్పచెబితే పని అయింది అని చెప్పారటండి, వెంటనే పని అయింది అని చెప్పారటండి. తర్వాత నెమ్మదిగా చెప్పుకుంటూ రావాలి, ఎలా వెళ్ళాను, అక్కడ ఏం జరిగింది అనేటువంటిది. కొంతమంది ఏం చెబుతారంటే, ఆ పని చేసుకురారా అంటే పని అప్పచెప్పినప్పుడు అది కాకుండా మిగతా విషయాలన్నీ చెబుతూ ఉంటాడు. అలా చెప్పకూడదయ్యా, వినేవాడికి హార్ట్ అటాక్ వస్తుంది, భయపడతారు. పని జరిగింది జరగలేదు అని చెబితే తర్వాత నెమ్మదిగా చెప్పచ్చు. రామచంద్రస్వామి వారి యొక్క దూత హనుమ వెళ్ళాడు కాబట్టి అక్కడ విషయం అంతా కూడా పని జరిగింది, సీతమ్మని చూశాను అంటూ పెద్ద సింహనాదంతో చెప్పారట. జగన్మాతను సీతమ్మ వారిని చూశాను, హనుమాంచ మహాబాహు ప్రణమ్య శిరసా తతః నియతాం అక్షతాం దేవి రాఘవాయ నివేదతు. రాఘవాయ, అటువంటి రామచంద్రస్వామి వారికి నివేదించారు. నివేదన అంటే మనం భోజనం పెట్టేటప్పుడు అనేక రకాల పిండి వంటలు కాదు, మనం తినేది భగవంతుడికి చూపించాలి. పూర్వకాలంలో కాఫీ కూడా భగవంతుడికి చూపించి కాఫీ త్రాగేవారన్నమాట. అది ప్రసాదం అవుతుంది. ప్రహ్లాదుడు కూడా ఆ విషం ఇచ్చినా సరే భగవన్నామ స్మరణతో అది అమృత తుల్యం అయిందనమాట. ఆ విధంగా భగవంతుడి ముందు పెట్టాడు హృదయస్థానం అంతా కూడా. వెళ్ళి వచ్చిన విషయాలన్నీ చెప్పారు. ఇంకా రాముడు అనుకున్నాడు, హనుమకి నేనేం చేయగలనని ఆలింగనం చేసుకున్నట్టండి. అటువంటి అదృష్టం ఒక ఆంజనేయ స్వామి వారికే జరిగింది అన్నారు. మాననీయ మహత్తరమైనటువంటి సముద్రానికి చక్కగా ఈ యొక్క సేతుబంధం చేశారు. అక్కడ వారధి కట్టారు, లంకేశ్వరుణ్ణి చంపారు, విభీషణ్ణి పట్టాభిషేకం చేశారు, సీతమ్మ వారిని పుష్పక విమానంలోకి ఎక్కించుకొని తీసుకువచ్చారు, భరద్వాజాశ్రమానికి వచ్చారు, భరతుడు పాదుకులు తెచ్చాడు. చక్కగా అయోధ్య పట్టణంలో పుష్యమీ నక్షత్రంలో సీతారాముల వారి యొక్క దివ్యమైనటువంటి పట్టాభిషేకం, పక్కన ఉన్నటువంటి ముగ్గురు తల్లులతో, తన ఇంటి గురువులు ఇటువంటి వశిష్ఠ మహర్షులతో నదులు తీర్థాలు ఇంచుమించుగా 500 పైగా ఉన్న తీర్థాలు, సప్త సాగరాలు జలాలతో అభిషేచనం చేశారు. అప్పటి నుంచి ప్రతి నెల 3 సార్లుగా వర్షాలు కురుస్తూ ఉంటాయిట. రామచంద్ర స్వామి వారి యొక్క వైభవం ఇంత అని ఎవరు చెప్పగలరు? ఎదియో లీలల ఏల చూపెదవు మాకు, ఎదియో లీలల ఏల చూపెదవు మాకు, ఇంకేమి ఇంకోరమేమెక్కువ, ఏది ఒక మారు చూపగదే మా గోదావరి పంచవటి పర్ణకుటీరవాస మునివేశంబు, ఏకపత్ని వ్రతస్తవనీయంబు, ప్రసన్న రాఘవము సీతా లక్ష్మణోపేతము. అటువంటి సీతారాముల వారి యొక్క ఆశీర్వచనం మాకు కలగాలి అని ఒక కవి గారు ఎప్పుడో 24వ త్రేతాయుగంలో జరిగిన రామ కథ, సీతారాములు లక్ష్మణుడితో సహా నేను చూడాలి అని ఈ పద్యానికి అర్థం అన్నమాట. ఆ విధంగా మనం కూడా సీతారాముల వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ సుందరకాండలో ఉన్నటువంటి వైభవాన్ని 1 గంటలోపు మనం తెలుసుకున్నాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందుదాం. శ్రీరామ రామ రామేతరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై గురుదేవ దత్త. స్వస్తి.